అసలు అమ్మవారి తత్వంలో ఉందండి ఆ గొప్పతనం. ఆవిడని పట్టుకున్నంత తేలిగ్గా మీరు లోకంలో ఏ రూపాన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అజ్ఞానంతో పట్టుకుంటే క్షమించేది పుట్టుక నుంచి అమ్మే. అందుకే ఆవిడ్ని తాయార్ అని ఒకరు, లక్ష్మి ఒకరు, సరస్వతి ఒకరు. కానీ ఎక్కడ ఎవరైనా సరే ఆఖరికి ఆవిడ్ని పిలిచేది ఏంటంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చు అమ్మ అంతే. ఏమీ తెలియని వాడికి పోలేరమ్మ, అన్నీ తెలుసున్న వాడికి గాయత్రి. ఇంట్లో బిడ్డల్ని రక్షించడానికి ఊళ్ళో గంగానమ్మ. చక్కగా ఎప్పుడు కుటుంబాలు సంతోషంగా ఉండడానికి తద్దింటమ్మ. ప్రతి సంవత్సరం కాస్త పప్పు అన్నం పులుసు అన్నం నైవేద్యం పెడితే కాపాడడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నం తిని సంతోషంగా ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఒకటి తగ్గిపోకుండా ఉండడానికి, ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆ ఊరికి అధిదేవతగా నూకాలమ్మ. మీకు ఐశ్వర్యం తీసుకొచ్చి ఇవ్వడానికి ఇలా తలుపులు తీసి మీకు ఈ సంవత్సరం ఒక కొత్త కారు, మళ్లీ తలుపులు తీసి వచ్చే సంవత్సరం ఇంకో కారు, ఇన్ని ఇవ్వడానికి తలుపులమ్మ. ఒక్కసారి అడిగితే మళ్లీ మళ్లీ ఇవ్వడానికి మరిడమ్మ. కాదు కాదు, మీకు ఎప్పుడూ సువాసనలతో సంతోషంగా మీ జీవితం పరిమళభరితంగా ఉండడానికి చేయడానికి కూర్చున్నప్పుడు పద్మావతమ్మ. మీ పిల్లలకి బాగా చదువు వచ్చేటట్టు చేయడానికి శారదమ్మ. ఎన్ని రూపాలతో ఉన్నా అందరికీ అందుబాటులో ఉన్న అమ్మ మాత్రం ఆవిడే.